హరి ఓం 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 శ్రీ పరమాత్మనే నమః. అతః ప్రథమోధ్యాయః అర్జున విషాదయోగః. సంజయ ఉవాచ అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. తాత్పర్యం: నిన్నటి శ్లోకంలో కూడా ఏమని చెప్పారు? భీష్మాభిరక్షితం అని చెప్పారు కదా. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం. నిన్నటి శ్లోకంలో కూడా భీష్ముని ఈ రోజు శ్లోకంలో కూడా తాత్పర్యం ఏమిటంటే, మనందరము భీష్ముని పితామహం పైన ఆధారపడి ఉన్నాము, కావున మనం భీష్ముని రక్షించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా, అంటే యుద్ధంలో ఎటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొన్నా సరే మనం భీష్ముని రక్షించుకోవాలి అని చెప్పేసి దుర్యోధనుడు అందరికీ చెప్తున్నాడు అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను, ద్వంద్వార్థం వచ్చినట్టుగా చెప్తున్నారు కదా ఇక్కడ. అంటే భీష్ముని రక్షించుకోవాలి అంటే అర్థం ఏమిటి? భీష్ముడు అసమర్థుడనా, సమర్థుడు కాదనా అనే విధానంలో వస్తుంది కదా. రేపటి శ్లోకంలో ఈ ద్వంద్వదం గురించి చెప్తారనమాట. ఏంటంటే 9, 10, 11, 12 ఈ 3 శ్లోకాలు కూడా భీష్ముడిని కించపరిచినట్టుగా ఉంటాయన్నమాట. దుర్యోధన చెప్తాడు. అయితే అంటే ఇంతటి వరకు మన దుర్యోధనుల లక్షణాలు ఏమేమి మనం తెలుసుకోవాలనుకుంటే, యాక్చువల్లీ దుర్యోధన స్వభావం ఏంటంటే ఎదుటి వ్యక్తిలో ఉన్న దోషాలను అలా కనిపెడుతూ ఉంటుంది అనమాట. వీళ్ళకి ఇది చేత కాదు, వీళ్ళకి ఇది చేత కాదు, వీళ్ళు ఇది చేయలేరు అని ఎప్పుడు దోషాలను అలా కనిపెడుతూ ఉంటుంటే మనకి అతను ఉన్న మంచి గుణాలు ఎప్పుడు కనిపించం. మన బుద్ధి కూడా ఆ దోష బుద్ధిలాగే వెళ్ళిపోద్ది అనమాట. అందువల్లే మనం దుర్యోధన్ని ఎప్పుడు కూడా పాటించకూడదు. అతని ప్రవర్తనతో ఎప్పుడు ఉండకూడదు. ఎవరిని కూడా దోష బుద్ధితో చూడకూడదు. దోషాలు వెతుక్కుంటూ పోతే దోషాలే. ఎప్పుడైనా ప్రతి వ్యక్తిలో మంచి గుణాలనే మనం అలవర్చుకోవాలి. మంచి గుణాలనే మనం చెప్తూ ఉంటుంటే మనకు కూడా చివరిగా మంచి గుణాలే వస్తాయి అన్నమాట. అది మన దుర్యోధన నుండి నేర్చుకోవాల్సిన విషయం. దోషాలను ఎప్పుడు చూడకూడదు. చూస్తుంటే మనకు దోషాలే వస్తాయి. అది ఈరోజు శ్లోక భావం. హరి ఓం హరి ఓం హరి ఓం. హరే కృష్ణ.